మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఆరోగ్యం అంతా అది కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. కూతురు రేష్మ గారు అయితే డాన్స్లో బాగా స్టెప్పులు వేసి అదరగొడతా బాగా ఫేమస్ అవుతున్నారు. ఓకే, ఆ టాలెంట్ మీరు ఎప్పుడు ఏ వయసులో గుర్తించారు మీ కూతురికి టాలెంట్ ఉందని? అంటే ఆ డ్యాన్స్ అనేది నాకు ఇష్టం అన్నమాట. చాలా ఇష్టము డ్యాన్స్ అంటే. నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయాలి, సంగీతం నేర్చుకోవాలి, ఒక మంచి సింగర్ కావాలి అని నాకు ఆశ. మీరు సంగీతమా? నేను సంగీత మాస్టర్ని. నేను పిల్లలకి సంగీతం నేర్పిస్తాను. టెంపుల్లో భజనలు గీజనలు అంతా చాలా ఫేమస్గా నేను వెళ్తూ ఉంటాను. అక్కడక్కడ వెళ్తూ ఉంటాను. కానీ ఆ గోల్ అనేది నా బిడ్డలకి రావాలి అని చెప్పి నేను వీళ్ళకు నేను అది వెళ్ళిచ్చాను. కానీ చిన్నప్పుడే వీళ్ళకు ఈ పాపకు డ్యాన్స్ అంటే ఇష్టం లేదు, కానీ చిన్న పాప కంటే చాలా ఇష్టంగా ఉండేది. కానీ ఆ చిన్న పాపకు చూసి ఈ పాపకు ఇంట్రెస్ట్ అయ్యింది. కానీ ఆ పాప కన్నా ఈ పాప ఎక్కువగా ఫేమస్ అయిపోయింది. ఓకేమ్మా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సమాజంలో ఆడపిల్లల్ని బయటకు పంపించేదే ఆలోచిస్తారు. ఫస్ట్ పేరెంట్స్ బయటకు పంపిల్లంటే ఎట్లుంటారో ఏమో, జనరేషన్ ఎట్లుందో ఏమో, బయట పరిస్థితులు ఎట్లుంటాయేమో ఆలోచిస్తారు. కానీ మీరు మీ టాలెంట్, మీ కూతురులో టాలెంట్ అంతా గుర్తించి బయటకు పంపించడానికి ఎట్లా తీసుకున్నారు మీ మనసుకి పంపిద్దాము అని? అంటే ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల మాదిరిగా మనము పెంచాలన్నమాట. అంటే వాళ్ళకు ఉండే హ్యాపీ మనం తల్లిదండ్రులు చూసుకోవాలి. కానీ మా ముస్లిమ్స్లో చాలామంది చాలా తప్పు పేర్లు పెట్టారు. కానీ మా గోల్ అనేది మాకు ఉంటుంది. కానీ మా భక్తి మేము చేస్తాము. కానీ మా ప్రపంచానికి అది తెలియదు అన్నమాట. కానీ ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా హిందూ అయినా ముస్లిమ్స్ అయినా అంతా ఒకటే అని చెప్పి మనం ఆ గోల్ మేము తీసుకొని నా బిడ్డకు మేము ముందర తీసుకొని వెళ్ళాను. కానీ చాలా ఫేమస్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము నా పిల్లలతో. అందరూ చాలా హ్యాపీగా ఉంటామండి. మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగా హ్యాపీగా ఉంటామండి. ఓకే, ఇప్పుడు మీ కూతురు ఇప్పుడు వచ్చి డాన్స్కి ఏమన్నా చేయాలన్నా, బయటకి ఇక్కడికి వెళ్ళన్నా ఖచ్చితంగా అమౌంట్ అనేది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అప్పుడు ఆ విధంగా ఏమైనా మీకు ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు ఎదురలేదా? ఫైనాన్షియల్గా ఏమన్నా ఇష్యూ, ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? వచ్చాయండి, చాలా వచ్చాయి. కానీ నమ్మక ద్రోహం కానీ చాలామంది చేశారు అయినోళ్ళు. కానీ దేవునికి నమ్ముకున్నాము. దేవుణ్ణి నమ్ముకొని ముందడుగేసి వెళ్తూ ఉన్నామండి మేము. అంటే మీదంతా స్మాల్ ఫ్యామిలీనా, జాయింట్ ఫ్యామిలీనా? ఇప్పుడు అంతా కోడలు, కొడుకులు, ఫ్యామిలీ అంతా బాగా హ్యాపీగా ఉంటామండి. అంటే మీ రిలేటివ్స్ కూడా ఉంటారు కదా. ఇప్పుడు మీ కూతురు ఇంత బాగా ఫేమస్ అయింది కొరియోగ్రాఫర్గా, మీ రిలేటివ్స్ కూడా ఖచ్చితంగా మెచ్చుకుని ఉంటారు కదా. మా రిలేటివ్స్ అంటే మేమంటే వాళ్ళకి నచ్చదన్నమాట. అది ఏదో ఒక ఏలు పెట్టి చూపించడము అలా చేస్తూ ఉంటారు. కానీ ఎవరు చూపించుకున్నా నాకు అనవసరము. నాకు అదంతా లేదండి. నా బిడ్డలు బాగుండాలి, మేం బాగుండాలి. ప్రపంచంలో చూసే వాళ్ళకు మన గురించి వాళ్ళు మంచిగా అనుకుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నా బిడ్డలతో అలా వెళ్తున్నాం మేము. పిల్లల్లో ఏదైనా ఒక కళ అనేది, స్కిల్ చూసి దాన్ని ఖచ్చితంగా మంచి స్థాయి తీసుకొని వాళ్ళ స్కిల్ని గుర్తించి వాళ్ళని ఏ స్థాయి కన్నా తీసుకోవాలంటే పేరెంట్స్ ఏ దానికైనా సిద్ధమవుతారు, ఏ రిస్క్ అయినా తీసుకుంటారు అనేది. అవునండి, మిమ్మల్ని చూస్తే ఇన్స్పిరేషన్. అవునండి, అవునవును, అసలు లేడీస్ నే బయట పంపిరు మీ ఫ్యామిలీలో? పంపిరు కానండి. మా ముస్లిమ్స్లో మా భక్తి మేము చేస్తామండి. కానీ మేము దానికన్నా దాటి మనం వెళ్ళలేదు, ఏ తప్పు చేయలేదు నా బిడ్డలు. కానీ ఒక ప్రపంచంలో ఒక బిడ్డలకి మంచిగా ఇలా ఎదగాలి. ఎంతోమంది డాక్టర్స్ వాళ్ళంతా ఒక ఎక్సర్సైజ్ చేయండి, మీరు థైరాయిడ్, ఇది ఏదేదో రోగాలు ఉన్నాయి కదండి, అవన్నీ తగ్గుతాయని చెప్పి ఈ పాప దగ్గరికి పిలుచుకొని వస్తున్నారు. కానీ ఈ పాప వాళ్ళ బాగా నయంగా చేసేస్తుంది, వెయిట్ తగ్గిస్తుంది. వాళ్ళు చాలా హ్యాపీ అయినారు. డాక్టర్స్ కానీ ఈ పాప గురించి చాలా థ్యాంక్స్ చెప్పండి మీ మేడంకి అని చెప్పి వాళ్ళు చెప్పి పంపిస్తున్నారు. అంటే నాకు చాలా హ్యాపీగా అయిపోతుందండి ఈ పాపని చూస్తే. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కానీ ఇలాగే పెరగాలి, ఇలాగే ఎదగాలి అని చెప్పి మనకు చాలా హ్యాపీ అండి. ఇప్పుడు రేష్మ గారు అయితే చెప్తున్నారు ఏమని, ఒకవేళ నాకు ఇప్పుడు నేను డాన్స్లో ఎంత ఫేమ్ అయినా కదా, నాకేమన్నా డైరెక్టర్స్ నుంచి ఏమైనా డాన్స్ చేసేదానికి ఛాన్స్ ఏమన్నా వస్తే నేను వెళ్తాను అంటున్నారు. ఒకవేళ మీరు పంపించడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ పంపిస్తామండి. ఎంత దూరమైనా మనం తప్పు చేయలేదు కదండి. తప్పు చేయలేదాను, మనము ఒక గౌరవంగానే వెళ్తున్నాము. తప్పు చేయలేదు. తప్పు చేస్తే మనం భయపడాలి. మగపిల్లాడి మాదిరిగా ఇలా నిలబడింది నా బిడ్డ.
ఇలాగే పోవాలని మనకు కోరిక ఆ దేవునితో కోరుకుంటున్నామండి. చిన్నప్పటి నుంచే మీ కూతురికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బాగా చేస్తూ ఉంది అని చెప్పి వచ్చినారు కదా. ఓకే, ఇప్పుడు అమ్మాయిలు కూడా సరే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు, ఇప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయిల విషయానికి వస్తే ఒక ఏజ్కి వచ్చినాక లైక్ 15-16 సంవత్సరాలకు వచ్చినాక వాళ్ళకనేటివి కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి. అప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ అంతా వచ్చినప్పుడు మిగతా ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి ఇంకేం పని ఉండదు కదా, వాళ్ళు ఇంకంతా అంటారు, ఏమి మీ కూతురు అట్లా పంపిస్తున్నావే, ఏం డ్యాన్స్కి ఇట్లా పంపిస్తున్నావే, ఆడపిల్ల ఇంట్లోనే పెట్టాలి కదా అని చెప్పి అన్ని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అప్పుడు ఏ విధంగా మీరు ఆ ప్రాబ్లం ఏ విధంగా ఫేస్ చేసి వాళ్ళకి సమాధానం ఇచ్చారు? ఈ పాప డ్యాన్స్ చేస్తున్నదని చాలామంది వెళ్ళి పెట్టారు, కానీ చెడ్డగా కానీ అన్నారు. కానీ నా బిడ్డ ఏ తప్పు చేయలేదు. ఒక అబ్బాయి మాదిరిగానే వెళ్తుంది, కానీ ఎవరి దగ్గర ఏ మాట అనిపించు. ప్రతి ఒక్క టీచర్స్ కానీ, ప్రతి ఒక్క సారు, కలెక్టర్ సార్ కానీ ప్రతి ఒక్కరూ నా బిడ్డకు మెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు పేరు పెట్టలేదండి ఇంతవరకు. కానీ మా వాళ్ళు పెట్టారు, సంబంధాలు వచ్చినా కానీ చెడిపేశారు. కానీ నా బిడ్డ ఏ తప్పు చేయలేదు. కానీ వాళ్ళ తమ్ముడు, ఈ పాప, వీళ్ళంతా కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఏమీ బాధపడద్దులేమ్మా, ఎవరు వచ్చినా ఏమీ పోయినా ఏమీ అని అడుగుతారు. కానీ బిడ్డకు పేరు పెట్టారండి, చాలామంది పేరు పెట్టారు, చాలామంది పేరు పెట్టారు. కానీ మగ బిడ్డ మాదిరిగే పెరుగుతుంది నా బిడ్డ. ఏ తప్పు చేయలేదండి నా బిడ్డ, చాలా బాగుంటుంది. బాధపడద్దండి, ఖచ్చితంగా చెప్తాను కదా, మీ కూతురులో అయితే మంచి టాలెంట్ ఉంది, మంచి కొరియోగ్రఫర్గా. ఇప్పుడే చాలా మంది కన్నులో పెద్ద పెద్ద వాళ్ళు, కలెక్టర్స్, పెద్ద పెద్ద సార్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కూడా మీ కూతుర్ని మెచ్చుకున్నారు. చాలామంది, ఎందుకంటే వీడియోస్లో అంతా చూస్తూ ఉంటాం, ఖచ్చితంగా మంచి ఫేమ్ అవుతుంది, ఇంకా మంచి స్థాయికి ఖచ్చితంగా మీ కూతురు పోతుంది. వాళ్ళందరూ ఈ వేలు ఎత్తి చూపించిన వాళ్ళే రేపు పొద్దున్నే మీ దగ్గరకు వస్తారు, మేము ఇప్పుడు మీ కూతురుని అట్లా తక్కువ చేసి మాట్లాడినాము, లేదు మీ కూతురే గొప్ప అని ఖచ్చితంగా వచ్చి మాట్లాడే రోజులు కూడా వస్తాయి. సో మీరేం బాధపడద్దండి, ఖచ్చితంగా చెప్తున్నా కదా, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు కదండి, ఖచ్చితంగా ఏ పేరెంట్స్ అయినా కూడా సర్లే వాళ్ళ బిడ్డల బాగోగుల గురించి ఆలోచిస్తారు, అంతేగాని వాళ్ళు మంచి స్థాయికి తీసుకొని పోవల్ల, వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందేలాగే చేయాలని ఆలోచిస్తారు. కానీ అలాంటి విషయాల్లో మీరు మీ కూతురికి చాలా బెస్ట్ పేరెంట్స్ కూడా, బెస్ట్ మదర్, బెస్ట్ ఫాదర్, మంచి కూతురు కూడా మీ కూతురు. అవునండి, పెద్దల మాట వింటా బాగా ఎదురు చెప్పాను. ఈ కాలంలో జనరేషన్ ఎట్లుండరు, అమ్మ నాన్న మాటలకి ఎదురు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు ఎంత అంటే నేను ఎంత అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అట్లా ఎంత లేకుండా మీ మాటలకి, మీ వాల్యూస్కి రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు కూడా నేను మాట్లాడను సేపు, మా అమ్మ మా నాన్న ఇష్టము, మా ఫ్యామిలీ డిసిషన్, వాళ్ళు ఏం తీసుకుంటారో నేను అదే తీసుకుంటాను, వాళ్ళకి ఇష్టం అయితే నేను ఏమన్నా చేస్తా అంటాను. సో చాలా గ్రేట్ డాక్టర్గా చెప్పుకోవాలి మీ కూతురు నిజంగానే. ఈ సమాజానికి, ఈ సొసైటీకి చెప్పుకోవాలంటే, సమాజం అనేది ప్రతి ఒక్కరూ సమాజానికే కోరుకుంటున్నారు, కానీ బిడ్డలు ఎలా ఎదగాలి, వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కొంతమంది ముస్లిమ్స్ పేరెంట్స్ ముందరికి రావటం లేదు. కానీ ఆ బిడ్డల్లో గోల్ అనేది ఉంటుంది, కానీ మమ్మల్ని చూసి కొంతమంది మాత్రమే ఇక్కడికి బిడ్డలకి తెచ్చి వదలడము, వాళ్ళ బిడ్డలకి డ్యాన్స్ నేర్పించడము అనేది, వాళ్ళు వస్తుంటే మనకు చాలా హ్యాపీగా అవుతా ఉంది. ఎందుకంటే ఒక ముస్లిమ్స్ అని వేలెత్తి చూపిస్తున్నారు, కానీ తప్పు చేయటం లేదు. ప్రతి డాక్టరు అలా చేయండి, ఇలా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి అనే చెప్తున్నారు. వాళ్ళని ఈ రోగాలు వచ్చి ఎండల్లో ఉండి ఆ రోగంతో బాధపడే బదులు వీడికొచ్చి ఒక అర్ధగంట మీరు ఎక్సర్సైజ్ చేసుకొని ఫిట్నెస్ చేసుకొని పోతే మీ రోగాలన్నీ పోతాయని డాక్టర్స్ చాలా హ్యాపీగా అవుతున్నారండి. ఓకేమా, ఇప్పుడైతే ఈ జనరేషన్, ఇప్పుడుండే జనరేషన్ మెంటాలిటీ పిల్లలకి వస్తే ఖచ్చితంగా లేడీకి జెంట్స్కి ఈక్వల్గా లేడీస్ అయితే ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళలో ఖచ్చితంగా ఏదో టాలెంట్ ఉంటుంది,
ఏదో పోలీస్ అని ఇట్లా డాన్సరు, సింగరు, స్పోర్ట్స్ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అవునండి, టాలెంట్. అవును. అలా టాలెంట్ కొంతమంది ఏం చేస్తారంటే తొక్కేస్తారు. ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలి నువ్వు, చాలా, ఒకే చాలా ఇంట్లో మా ఉండాలి, ముస్లిమ్స్ నువ్వు చాలా బయటకే మంది పోకూడదు అంటారు. అటువంటి తల్లిదండ్రులకి అంటే వాళ్ళ సొంత బిడ్డల కళ్ళే వాళ్ళు తొక్కేస్తున్నారు, వాళ్ళ పిల్లల కళలు వాళ్ళే వద్దు అని చెప్పి ఒక బార్డర్ లైన్ గీస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏమ్మా మీ మాటల్లో? ఒక తల్లిదండ్రిగా మీరు ఇప్పుడైతే మీ కూతురు ఇంత బాగా ఫేమ్ అయినారు కాబట్టి అటువంటి తల్లిదండ్రులకి ఉంటారు కదా, వాళ్ళు కూడా పాపం. నేను చెప్పేది ఒకే మాట అండి. మా ముస్లిమ్స్లో మా దేవుణ్ణి మేము కొలుస్తాము, అదేమో కరెక్టే. కానీ వాళ్ళు ఉండే హ్యాపీ న్యూస్, వాళ్ళు ఉండే గోలు మీ పేరెంట్స్ నా మాదిరిగా మీరు కానీ మీ పిల్లలకి ఇలా చూపించి ఇలా ముందుకు తీసుకొని పోవాలని ఆ దేవుణ్ణి మేము కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్పే విషయం ఏంటంటే బిడ్డల్లో వాళ్ళకి ఏది ఇష్టం ఉంటుందో అది పేరెంట్స్ తెలుసుకొని ముందరికి పోవాలని కోరుకుంటున్నామండి. కొందరు పిల్లలు బాగా టాలెంట్ స్పోర్ట్స్లో ఉంటారు, కొందరు డ్యాన్స్లో ఉంటారు, కొందరు యాక్టర్స్ కావాలంటారు, కొందరు చదువుకోవాలనుకుంటారు, కొందరు ఇంజనీర్ కావాలంటారు. ఆ గోల్ మీరు తెలుసుకోవాలి, పేరెంట్స్ తెలుసుకొని మీ బిడ్డలకి ముందర తీసుకొని వెళ్తే అది మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. లేకుంటే బిడ్డలు పక్కన దారి వెళ్ళి తల్లిదండ్రుల పేరు చెడగొడతారండి. అదొక విషయం మీరు ఆలోచించి కోరుకుంటున్నామండి. అది ఒక్కటి మీరు చూడండి, బిడ్డల్లో ఏ టాలెంట్ ఉందో మీరు చూసి గమనించి మీరు ఆ బిడ్డలకి ముందర తీసుకొని పోవాలని అందరికీ కోరుకుంటున్నాను. నేను అప్పటి నుంచి అయితే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా ఉన్నా, కానీ ఇప్పుడు అడగాలనిపిస్తుంది. ఇప్పుడు మీ కూతురు ఇంత బాగా డాన్స్ చేస్తుంది కదా, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక స్టెప్ వేస్తే చూద్దామని నేను అనుకుంటా. ముఖ్యంగా మా రంటి వ్యూవర్స్ చూద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏం లేదండి, చేస్తాను పాటలు కానీ బ్రహ్మాండంగా పాడతాను. సంగీతం అవునండి, పాడతాను, పాడమంటే పాడతాను.